హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్గా ఉండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అట్ల తద్ది వ్లాగ్ మాట. ఇది మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సైడ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ అట్ల తద్ది చేసుకుంటారు. మా శ్రీకాకుళం జిల్లా ఇటు సైడ్ వాళ్ళందరూ గౌరీ పున్నమి చేసుకుంటారు అన్నమాట. గౌరీ పున్నమికి అట్ల తద్దికి ఫస్ట్ పున్నమి వచ్చిన 2 డేస్కి అట్ల తద్ది వస్తుంది. కానీ నేనైతే అట్ల తద్ది ఎక్కువ చేస్తాను. ఇది నా 3వ అట్ల తద్ది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇది కంపల్సరీ 3rd అట్ల తద్ది చేసుకోవాలని నేను ఇది చెప్తున్నాను. దాని తర్వాత ఒకవేళ మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే చేసుకోవచ్చు అంటే చేసుకుంటాను ఫర్దర్గా. లేదు అనుకుంటే గౌరీ పున్నమి కూడా చేసుకుంటాను. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మార్నింగ్ 4 o'clock లెగిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫుడ్ 5 o'clock కల్లా ముందే తినేయాలి. వాటర్ అన్నీ క్లియర్గా తాగేసిన తర్వాత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాటర్ కానీ ఏమీ తినకూడదు, తాగకూడదు, ఉమ్ము కూడా మింగకూడదు అనమాట. ఇది అట్ల తద్ది ప్రాసెస్. అండ్ దాని తర్వాత ఈవినింగ్ 4 తర్వాత 4 or 5 పూజకు కావాల్సినవన్నీ సామాగ్రిలన్నీ రెడీ చేసుకొని మనము పూజ ఇంట్లో చేసుకొని దాని తర్వాత వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి ఏరుంటే ఏరు దగ్గరికి వెళ్తారు. మేము వైజాగ్లో ఉండేవాళ్ళం కాబట్టి మాది వైజాగ్ కాబట్టి వైజాగ్లో బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకునేవాళ్ళం. సో అది కూడా కాకినాడ సైడ్ అయితే అక్కడ కాలువలు అటు సైడ్ అలా చేస్తారు. రాజమండ్రి సైడ్ అయితే గోదావరి దగ్గర మెట్టు దగ్గర పూజ చేస్తారు అనమాట. ఇది ప్రాసెస్. అండ్ నేనైతే మాది ఇక్కడ కాబట్టి నేను ఇక్కడ పూజ చేసుకున్నాను. అమ్మవారిని ఇలాగా సన్నీ గొడ్డతో పూజ చేసుకొని దానికి నిండాగా పసుపు కుంకుమ అన్నీ రాసి అమ్మవారికి పసుపు తాడు అమ్మవారి పేరు మీద నాకు పేరు మీద ఆ పసుపు తాడు, తర్వాత కంకణంకి అమ్మవారికి ఒకటి నాకు ఒకటి. అండ్ దాని తర్వాత అమ్మవారికి 11 అట్లు నాకు 11 అట్లు, ఆవిడకి 10 అట్టుపళ్ళు నాకు 10 అట్టుపళ్ళు, మిగతా ఫ్రూట్స్ అవి ఏమైనా ఉంటే కామన్గా పెట్టుకోవచ్చు అన్నమాట. అవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుని కథ తెలిస్తే కథ చదువుకోవడం, లేదు అంటే మనకి ఏమంటారు యూట్యూబ్లో గట్రా వస్తున్నాయి కాబట్టి వినాలి. సో తర్వాత ఈవినింగ్ పూజ అంతా సమర్పించుకొని ఎక్కడ దగ్గరలో ఏముంటే అక్కడికి వెళ్ళండి. మాకైతే ఇక్కడ ఏర్ దగ్గర ఉంది కాబట్టి ఏర్లోకి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చనమాట. చాలా బాగా జరిగింది. నేనైతే అసలు అనుకునే విధానంగా చేసుకున్నాను. ఇదంతా మా హస్బెండ్ సపోర్ట్ వల్ల, మా మరదల సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ టోటల్గా ఇదంతా ఎంత బాగా జరిగింది అనుకుంటే అదంతా థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. అండ్ లాస్ట్కి ఒక 5గురికి తాంబూలం ఇచ్చుకొని ఫైనల్గా ఆకాశంలో చుక్కని చూసి ఈ పూజని ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకి దిగి వాటర్ తాగి కానీ మజ్జిగ ఏదో ఒకటి ఫుడ్ తిని ఈ పూజని ఇలా కంప్లీట్ చేసుకుని తెలిసిన వాటికి ఆ అట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్.